సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలక మార్పులు జరిగాయి. గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన పోలీస్ సెక్యూరిటీని మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సీఎం వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందనే అనుమానంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కొత్త వారిని నియమిస్తూ ఇంటెలిజెన్స్ నిర్ణయం తీసుకుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ సుమిత్ర. మొత్తానికి తెలంగాణ సీఎంగా రెండవ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనూహ్యమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. పర్టికులర్గా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో గడిచిన 10 ఏళ్ల పీరియడ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ వేదికగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన విషయంలో వివరాలు ఎవరి నుంచి ఎవరి వద్దకు వచ్చేటువంటి సంబంధించిన విషయంలో తమ వద్ద పర్టికులర్గా ఆధారాలు ఉన్నాయి. చాలామంది ప్రభుత్వంలో తమ వాళ్ళకు సంబంధించినటువంటి కావచ్చు గత 10 ఏళ్లలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నటువంటి అంశాన్ని అసెంబ్లీ వేదికగా హరీష్ రావు ప్రస్తావించారు. ఆ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకనంటే ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, పాలసీల పరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో పర్టికులర్గా ముఖ్యమంత్రి భద్రతా విషయానికి సంబంధించి పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా నిర్ణయాల్లో బయటకు వెళ్తున్నటువంటి అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి చాలా నిర్ణయాలన్నీ కూడా ఇంటర్నల్గా జరుగుతాయి. ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ వీటన్నిటికి సంబంధించిన విషయంలో గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇతరత్ర సిబ్బంది కావచ్చు, వారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి ప్రతి నిర్ణయం అంతా కూడా ముందుగానే ప్రతిపక్ష పార్టీలకు చేరబోవడం, ప్రతిపక్ష పార్టీల నాయకులకు చేరబోయేటువంటి అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా దృష్టి సారించారు. దానిలో భాగంగా మొన్నటి వరకు ప్రగతి భవన్లో కేసీఆర్కి వ్యక్తిగత సిబ్బందితో పాటుగా ప్రోటోకాల్ అదేవిధంగా ఇతరత్ర సిబ్బందిలో పనిచేసినటువంటి ఏ ఒక్క అధికారి తన వద్ద పనిచేయడానికి వీల్లేదనేటువంటి అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం సంబంధించినటువంటి విషయంలో చాలా గోప్యత పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వపరమైన నిర్ణయాలు కావచ్చు, విధానాలు కావచ్చు తీసుకునేటువంటి సందర్భంలో చాలా కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భాల్లో చాలా విషయాలు ప్రభుత్వం తీసుకుపోయేటువంటి నిర్ణయాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, ఇతరత్ర కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో కింది స్థాయి సిబ్బందికి లేదంటే మామూలు వ్యక్తులకు, సామాన్యులకు వెంటనే వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా తన వద్ద పనిచేసినటువంటి సిబ్బంది వల్లనే అన్నటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. దానిలో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్కి కొన్ని సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొన్నటి వరకు కేసీఆర్ వద్ద పనిచేసినటువంటి కింది స్థాయి అంటే డ్రైవర్ స్థాయి వ్యక్తి నుంచి మొదలుకుంటే ఉన్నత స్థాయి అధికారి వరకు ఎవరు కూడా పాత వాళ్ళు ఉండడానికి వీల్లేదన్నటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని కంప్లీట్గా మార్చివేసి కొత్త సిబ్బందిని రేవంత్ రెడ్డికి అకామిడేట్ చేయాలని చెప్పేసి కూడా జేడీ అధికారులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, కొన్ని పోస్టుల్లో ఏలేతరబడినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా స్థానచలనం చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హెచ్ఓడీలు, కమిషనరేట్లు అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఎలాంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి భావించిన అది ముందుగానే ప్రతిపక్ష పార్టీల నేతలకు తెలవడం, ఇతర వ్యక్తులకు లీక్గా ఉన్నటువంటి అంశం అంతా కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దానిలో భాగంగా గతంలో కూడా మంత్రుల వద్ద పీఆర్ఓలుగా చేసినటువంటి చాలా మందిని కొత్త ప్రభుత్వంలో పీఆర్ఓలుగా అకామిడేట్ చేసుకోవడానికి వీళ్ళు ఎవరైనా మంత్రులకు సంబంధించిన విషయంలో పిఎస్లు, పిఏలు, ఓఎస్డీలు, ఇతర సిబ్బంది సైతం అకామిడేట్ చేయాలన్నా సీఎం నిర్ణయం తప్పనిసరైనటువంటి అంశాన్ని ఇప్పటికే చాలా